నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని టెంకాయ తోపులో వెలసి ఉన్న శ్రీ రాధాకృష్ణ దేవస్థానంలో ఈ ఏడాది 14వ ఆరాధన ఉత్సవాలు నిర్వహించారు. దేవస్థానం ఏర్పాటు చేసినప్పటి నుండి నిరంతరం కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందిస్తూ ఉన్నామని దేవాలయ ధర్మకర్త సోమవారపు యానాదిరెడ్డి, ఆలయ అర్చకులు కోటపాటి రామయ్య స్వామి తెలిపారు. 14 ఏళ్లుగా నిరంతరం జరుగుతున్న కళ్యాణ మహోత్సవాలకు భక్తుల ఏడాది భారీగా పెరుగుతూ దేవస్థానం పై ఉన్న నమ్మకం, స్వామివారి మహత్యం వల్ల భక్తులు భారీగా పెరుగుతున్నారని వారు తెలిపారు. పదమూడు సంవత్సరముల క్రితం ఆత్మకూరులో రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రామయ్య స్వామి అనేటువంటి పూజారిగా నిర్వర్తిస్తూ దీనికి మహిళలు ఎక్కువగా సహకరించి ఈ దేవాలయానికి కన్స్ట్రక్షన్స్కి చాలా సహకరించినారు. ఆ తదుపరి సంవత్సరం నుంచి కూడా కృష్ణాష్టమి రోజు రుక్మిణి కళ్యాణ సమేత కళ్యాణము విజయోత్సవంగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం నిత్య పూజ అందుకుంటూ ఆ 13 సంవత్సరాల నుంచి వైభవంగా జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరిగింది. ముందు కూడా ఇదే విధంగా జరిగేదానికి ఎక్కువగా సహకరిస్తున్నారు జనాలు. ఆత్మకూరులో శ్రీకృష్ణ దేవాలయాలు 2గా వెళ్లడం చాలా అదృష్టమైంది. 6వ తేదీ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ కళ్యాణం జరుగుతూ అన్నదానం కూడా దాదాపు 600-700 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు రామయ్య స్వామి. నేను ఈ ఆత్మకూరు టెంకాయ తోపులో ఉండే రాధాకృష్ణ మందిరంలో పూజారిగా పనిచేస్తుంటాను. భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్తున్నాడు, నేను నీకు దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలా అని అంటే, మయ్యేవ మనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిస్సి మయ్యేవ అధవోర్ధం న సంశయ. నీ మనసు నీ బుద్ధి రెండు నన్నే గన ఎప్పుడు గన కోరుకుండేటట్టుగా ఉంటే తప్పకుండా నీకు నేను అందుబాటులో ఉన్నాను. నువ్వు నా దగ్గరికి రావడం తథ్యం తప్పకుండా జరుగుతుంది. ఊర్ధలోకాలకు నువ్వు రావడం తగ్గుతుంది. నువ్వు అత్యంత ఇష్టమైపోతున్నావు. నీ మనసు నాకు నేను ఉన్నప్పుడు నువ్వు నాకు ఇష్టంగా ఉన్నావు. కాబట్టి అనన్య చింత ఎంతో మే జన పరిపాసతే ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు అనమాట. అనన్యమైన చింతతో ఎవరైతే నన్ను పూజ చేస్తున్నారో, నన్ను అనుకుంటున్నారో వాళ్ళ యోగక్షేమాలన్నీ నేనే గమనిస్తున్నాను. వాళ్ళ బిడ్డలకి ఏం కావాలా, వాళ్ళకి ఏం కావాలా, ఇవన్నీ నేను నెరవేరుస్తున్నాను అని హామీ ఇస్తూ భగవద్గీత చెప్పబడింది. భగవంతుని మనం నమ్మితే శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆయన అన్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అనేక మంది భక్తులు ఆ నమ్మకంతోనే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నింటితో పాల్గొంటున్నారు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మకి ప్రతి సంవత్సరం లాగానే శ్రావణ అష్టమి రోజు జన్మాష్టమి కాబట్టి ఈరోజు స్వామివారికి కళ్యాణం జరుపుతున్నాము. వేలాది మందికి భోజనం ఏర్పాటు చేసి ఇక్కడ పెడుతున్నారు. ఉభయకర్తలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తుంటారు. అలాగే సాయంకాలం 4 గంటలకు ఉట్టి కొట్టే కార్యక్రమం తీన్మార్లు శబ్దాలతో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం జరిపిస్తుంటాం ఇక్కడ. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంటుంది. కాబట్టి మన శ్రీకృష్ణుడు అడిగిన వాళ్ళకందరూ కూడా వాళ్ళ కోరికలు తీరుస్తూ మనకు చేదోడు ఓదోడుగా ఉంటున్నాడని ప్రజల నమ్మకం. సంతానం లేనటువంటి వాళ్ళు వచ్చి సంతానాన్ని కోరుకుంటున్నారు, వాళ్ళకి సంతానం కలిగిస్తున్నాడు. ఇలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు ఈ కృష్ణాష్టమి సందర్భంగా అనేక వైభవంగా జరిగాయి ఇక్కడ. కాబట్టి స్వస్తి.